హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ఈ యొక్క ఫిబొనాకీ అనేది మనం చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనపడుతూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ప్రైస్ ఎగ్జాక్ట్గా 61.8 లెవెల్ దగ్గర అయితే వచ్చింది. అక్కడ నుంచి కూడా సపోర్ట్ అయితే తీసుకుంది. ప్రస్తుతానికి స్లోగా పైకి వెళ్తూ ఉంది. అఫ్కోర్స్ నిన్న ఏజిఎం మీటింగ్ కూడా అయింది. హెవీ వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి. బట్ ఈ వాల్యూమ్స్ ఏ డైరెక్షన్లో పార్టిసిపేట్ చేసినాయి అనేది మనం ఒకసారి చూద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్లో వెరీ బిగ్ వాల్యూమ్ అనేది రావడం జరిగింది. సో సంబడి ఏంటంటే బై చేశారు, సంబడి సెల్ చేశారని క్లియర్గా తెలుస్తుంది. బట్ ఎనీహౌ ఫైనల్గా మనకి వాల్యూమ్స్ అయితే లాంగ్ సైడ్ సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి విత్ ది స్టాప్ లాస్ ఏంటంటే మనకి ఒక స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది అప్ సైడ్ మనకి పాసిబిలిటీ ఉంది పైకి వెళ్ళడానికి. అండ్ ఇది మనకి గ్యాప్ డౌన్ అయిన ఏరియా అనమాట. ఇది 3105 అనేది. సో షార్ట్ టర్మ్లో ఈ యొక్క ప్రైస్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు, అప్ సైడ్ అనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే మనం బుల్ కాల్ స్ప్రెడ్ లేకపోతే బుల్ పుట్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఐ ప్రిఫర్ టు గ్రో విత్ డెబిట్ స్ప్రెడ్, క్రెడిట్ స్ప్రెడ్ అనమాట ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఈరోజే మార్కెట్ కొత్త కాంట్రాక్ట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లో ఎంటర్ అయ్యాం కాబట్టి ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దట్స్ ద రీజన్ ఏంటంటే క్రెడిట్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే పాజిటివ్గా ఉంది. అండ్ ఈ యొక్క స్టాక్ అయితే మనం షార్ట్ టర్మ్ కోసం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.